ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, నూడా చైర్మన్ శ్రీనివాసులు రెడ్డితో కలిసి మధుసూదన్ కుటుంబాన్ని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పరామర్శించారు. ఈ పర్యటనలో భాగంగా వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 155 మంది వికలాంగులకు ఎలక్ట్రికల్ ట్రై సైకిల్స్ పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి ట్రై సైకిళ్లను ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యే కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర అందజేశారు. ట్రై సైకిళ్లతో రోడ్లపై వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. సంఖ్యతో పరిమితం లేకుండా ఎంతమంది వికలాంగులకైనా ట్రై సైకిళ్లు అందిస్తామని ఎంపీ వేమిరెడ్డి అన్నారు. అనంతరం కావలి నియోజకవర్గం టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలతో ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఏమన్నారంటే, కావలి అభివృద్ధికి సహకరిస్తానన్న ఎంపీ వేమిరెడ్డి తెలిపారు. కావలిలో భారీ పరిశ్రమలు రాబోతున్నాయన్నారు. యువత, మహిళలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించబోతున్నాయని అన్నారు. బీపీసీఎల్ ఎయిర్పోర్టు నిర్మాణాలు పూర్తయితే జిల్లాకే కావలి తలమానికం కానుందన్నారు. కావలి నియోజకవర్గాన్ని కనకపట్నం చేసుకునే అంతవరకు కృషి చేస్తామన్నారు. కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా నిలుస్తామని, కావలి నియోజకవర్గం ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఎమ్మెల్యే కృష్ణారెడ్డి అండగా నిలబడతా అన్నారు. వికలాంగులుగా మనం ఏం చేయగలుగుతాం? వేరే నాకు ఒక కన్సల్టెంట్ లాగా ఒక అతను ఉన్నాడు. అతను ఏం చెప్పాడంటే, ఈరోజు వికలాంగులు మూవ్మెంట్ అంటే కదలిక సమస్యగా ఉంది. మనం అది కానీ మనం చేయగలిగితే ఆత్మధైర్యం కోల్పోకుండా ముందుకొస్తారు. సో మనం ఈ కార్యక్రమం చేపట్టాం సార్ అని చెప్పి ఒక సలహా తీసుకొని నా కాన్స్టిట్యున్సీలో 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ కి ఇవ్వాలని డిసైడ్ చేసుకొని మొదలుపెట్టాం ఈ కార్యక్రమం. మొదటగా ఉదయగిరి నుంచి నెక్స్ట్ కోవూరు చేశాం. కోవూరు నుంచి కందుకూరు, తర్వాత ఆత్మకూరు, ఈరోజు కావలి. దాదాపు మొత్తం మీద ఒక 850 ట్రై సైకిల్స్ ఇవ్వగలిగాం. దాదాపు మేము ఆత్మధైర్యం కోల్పోకుండా 850 ఇంటూ 4 వేసుకోండి, దాదాపు ఒక 4000 మంది కన్నా ఆ ధైర్యం ఇస్తున్నాం. అంటే మన పని మనం చేసుకోగలుగుతాం. ఇది ఇవ్వడమే కాకుండా మీకు ముందు కూడా చెప్తున్నా, ఏ సమస్య వచ్చినా మీడియాకి నంబర్ ఉంటుంది. ఆ నంబర్ తీసుకొని ఫోన్ చేసి, ఇదిగో ఈ సమస్య మాకు ఇది చేయాలా, అది చాలా ముఖ్యం. సైకిల్ ఇవ్వడం తేలిక, దాన్ని మెయింటైన్ చేయడం ముఖ్యం. దానికి కూడా మీకు నంబర్లు రాసిస్తున్నాయి. ఆ నంబర్లు కాంటాక్ట్ చేయండి. మీ అందరూ కూడా ఒకటి చెప్తున్నా, రోడ్లలో జాగ్రత్తగా వాడండి. కొంతమంది బుచ్చిరెడ్డిపాలెం, నెల్లూరు వస్తూ ఉంటారు. చూసినప్పుడు భయం వేస్తుంది. ఆ ట్రాఫిక్ లో ఎక్కడో ఇది కనపడదు. మీ అందరికి కూడా చెప్పేది ఒకటే, ఎక్కడ వాడినా మీరు చాలా జాగ్రత్తగా వాడండి. ఎందుకంటే ఇది స్కూటర్ వాడినట్టే ఇది లెక్క. సో మనం కూర్చొని ఏదో ఒక బండి మన దేవుందులే మనకి తెలిసి తెలియక దేనికో దారి కొట్టడం చేయడం అటువంటి పనులు చేసుకోకుండా జాగ్రత్తగా వాడుకోండి అని కోరుకుంటున్నాను. మీ అందరినీ చూస్తే ఈరోజు చాలా ఆనందం. అంటే ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయాలా అనే ఒక పట్టుదలతో చేయడం. నెక్స్ట్ సలహా తీసుకొని ప్రజలకు ఉపయోగపడి ఎటువంటి మనం చేయగలుగుతామో ఈ ఫౌండేషన్ తరఫున ముందుకు తీసుకుపోతా ఉంటాం.